హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. నీ మాట కాదని నేను వెళ్ళిపోతున్నాను అన్నయ్య. నా సంతోషానికి కాదు, నిన్ను మిమ్మల్ని ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించు. చిన్ని రా. మామయ్య వాళ్ళని వదిలి వెళ్ళిపోతున్నామని నాకు చాలా బాధగా ఉందమ్మా. నాకు కూడా చాలా బాధగానే ఉంది. కానీ నా మామయ్య పొద్దున లేవగానే మనం కనిపించకపోతే చాలా కంగారు పడతాడు కదమ్మా. అవును, పట్టక నిద్ర పడితే కరెంటు పోయి వచ్చింది. ఏమయ్యో, కరెంట్ వచ్చింది, రా పనుకుందాం. సరే వస్తుంది. ఇదేంటి కావేరి బండి లేదు? ఏమయ్యో, కరెంట్ వచ్చింది, వచ్చి పనుకో. సరే వస్తున్నాను, వెళ్ళు, నువ్వు వెళ్ళు. అన్నయ్య, నీకు ఇలాంటి ఉత్తరం రాయాల్సిన పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. బాలరాజ్తో వెళ్ళొద్దని నువ్వు ఎంతగో చెప్పావు, కానీ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చి అప్పుడు బాలరాజ్తో వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం, అప్పుడు ఖచ్చితంగా నేను తప్పు చేశాను. కానీ ఇప్పుడు నేను తప్పు చేయట్లేదు అన్నయ్య. మన మెయిన్ కోసమే నేను అతనితో వెళ్ళిపోతున్నాను. ఇంతకన్నా వివరంగా నేను చెప్పలేనన్నయ్య. నీ మాట చెడు పెట్టినందుకు నన్ను క్షమించన్నయ్య. చిన్ని కావేరి వెళ్ళిపోయారు. ఏమయ్యో, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న పని ఉంది సర్లా, నేను ఇప్పుడే వస్తాను. సరే, జాగ్రత్త, వెళ్ళిరా. ఏంటి చిన్ని, మీ నాన్న ఇంకా రాలేడు? వస్తాడమ్మా, వస్తాడు. ఏంటని వస్తాడు? రాత్రి నన్నగా ఫోన్ చేసి వస్తానని చెప్పి ఇప్పటి వరకు రాలేడు. ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. నాన్న ఫోన్ చేస్తున్నాడేమో చూడు. మా అన్న కాదు, మీ మామయ్య ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ కట్ చేస్తుంది ఏంటి? ఇప్పటికే మీ మామయ్య చాలాసార్లు ఫోన్ చేశాడు. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను. సరే. చిన్ని కావేరి కోసం బస్టాండ్, రైల్వే స్టేషన్ అన్నీ వెతికాను. ఈ బాలరాజు గారు వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళాడా ఏంటి? వెళ్ళాలి చూడాలి. బాలరాజు ఇంటి తాళం వేసిందేంటి? వీడు ఆయన దేవ దగ్గరికి వెళ్ళాడేమో, అక్కడికి వెళ్దాం. అరే ఫోన్ చేయరా మీ దేవగాని. ఎవర్రా మీరు? ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్లు అమ్మిన ఫోన్లు ఎందుకు చేసి డిస్టర్బ్ చేస్తున్నారా? సత్యం బాబు వచ్చారు సార్. వచ్చి మిమ్మల్ని చంపేస్తామని ఏమేమో మాట్లాడుతున్నాడు సార్. నీ సంగతి బాలరాజ్ సంగతి తెలుస్తామని అంటున్నాడు సార్. వాడిని నేను ఉండే ప్లేస్కి తీసుకొని రా. వాని సంగతి బాలరాజ్ సంగతి తేల్చేస్తాను. అరే దేవా, ఎక్కడున్నావురా నువ్వు? రారా, నువ్వు నేను ఏదో తెలుసుకుందాం రా, తొందరగా రా. వస్తా. ఏ బండి తీయండి రా. సార్కి తీయను. కావేరి, నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను, ఇంకా రాలేదేంటి? అంటే వసంత కాలనీలో గిట్ట ఒక గాంధీ సెంటర్ ఉంటుంది, అక్కడ గిట్ట వెయిట్ చేస్తుందా ఏంటి? నాకు దేవా మనిషి నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో, ఎందుకు ఫోన్ చేశావు? సత్యం బాబు వచ్చి దేవసార్ని చంపేస్తానని పెద్ద గొడవ చేస్తున్నాడు. దేవసార్ వాళ్ళ ప్లేస్కి రమ్మని చెప్పాను. నువ్వు గిటరా. అక్కడ ఏం జరుగుతుందో ఏమో అని భయం అవుతుంది. నువ్వు తొందరగా వెళ్తే అతన్ని కాపాడుకోగలవు. సరే, ఇప్పుడే తొందరగా వెళ్తున్నా. నా సంగతి బాలరాజ్ సంగతి తెలుస్తున్నావంట? అవునరా, నీలాంటి నీచుళ్ళని చంపేయాలి. అసలు భూమి మీద బతకనివ్వకూడదు. చంపేస్తాం. చంపాల్సిన పాపం మేమేం చేశాం సత్యం బాబు? నోర్ముయ్. ఆ బాలరాజ్తో కలిసి చెయ్యని నేరాన్ని మా చెల్లెల్ని జైలుకి పంపించావు. ఒకప్పుడు వాడు నాకు స్నేహితుడే, కానీ ఎప్పుడైతే వాడు మనిషిలాగా మంచోళ్ళలాగా మారిపోయాడో అప్పటి నుంచి వాడు నా శత్రువు. ఎప్పుడైతే నీ చెల్లెల్ని అగ్ని ప్రమాదం నుంచి కాపాడి ఉషా టీచర్లాగా పేరు మార్చి మీ ఇంట్లో ఎప్పుడైతే అద్దెకి దింపాడో అప్పటి నుంచి వాడు అంటే నాకు అసహ్యం.